2 రోజుల్లో పెళ్లి జరిగి ఇంట్లో భారీ ఎత్తున బంగారం నగదు చోరీ అయిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 133 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి నగలు, 2.50 లక్షల నగదు చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంకర్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పార్సి రాధా బాలకృష్ణ కూతురు వివాహం ఈ నెల 20న ఉంది. ఇటీవల కొనుగోలు చేసిన పాత బంగారం అంతా ఇంట్లోనే బీరువాలో భద్రపరిచారు. ఆదివారం రోజు పెళ్లి సంబరాలలో భాగంగా హల్దీ కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం మెహందీ కార్యక్రమం సైతం పూర్తి చేసుకుని మహిళలు రాత్రి ఒంటిపై ఉన్న నగలు పెట్టేందుకు అల్మారాను తెరిచారు. దీంతో అల్మారాలో ఉన్న బంగారు వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో వారు లబోదిబోం అంటూ రోధించారు. పెద్ద ఎత్తున బంగారం చోరీ అయిందని తెలియడంతో బంగారు వెండి ఆభరణాల కోసం ఇంట్లో పూర్తిగా వెతికారు. ఎక్కడా నగలు కనిపించకపోయేసరికి చేసేది లేక అర్ధరాత్రి 12:30 శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నార్సింగి ఏసీపీ రమణ గౌడ్, శంకర్పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్, నార్సింగి సిఐ హరిప్రసాద్ రెడ్డి, శంకర్పల్లి ఎస్ఐ సత్యనారాయణలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దొంగతనం జరిగిన బీరువాను పరిశీలించారు. తాళం చెవులు దాచిన డ్రాను అడిగి తెలుసుకున్నారు. బయటి వ్యక్తులతో పాటుగా బంధువులు ఎంతమంది వచ్చారు, నగలు పెట్టిన గదిలోనికి ఎవరెవరు వెళ్లారనే విషయాలను ఆరా తీశారు. క్లూస్ టీంను రప్పించి వేలి ముద్రలను సేకరించారు. బయటి వారితో పాటుగా బంధువులు ఎంతమంది వచ్చారు, నగలు పెట్టిన గదిలోనికి ఎవరెవరు వెళ్లారనే విషయాలను ఆరా తీశారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నా పేరు పార్సి బాలకృష్ణ. మా ఇంట్లో రేపు 20వ తారీఖు నాడు పెళ్లి కార్యక్రమం ఉంది. దాంట్లో భాగంగా ఆదివారం నాడు మా ఇంట్లో పసుపుల ముహూర్తాలు అనే కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత దాంట్లోనే కింద ఫ్లోర్లో మెహందీ కార్యక్రమం ఉంది. మొదటి ఫ్లోర్లో ఉన్న పసుపుల కార్యక్రమం ముగించుకొని మా ఇంటి వాళ్ళందరూ మెహందీ కార్యక్రమం గురించి కింది ఫ్లోర్కి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్న బంగారం మొత్తం సుమారు 2 కిలోల బంగారం ఎవరో తీసుకెళ్లారు. అది మాకు రాత్రి 11 గంటలకు మేము మా బంగారం అంటే వేరే డిజైన్ వేసుకోవాలి తెల్లారని తీసే క్రమంలో చూడగా మా భార్య చూడగా అందులో ఎలాంటి బంగారం లేదు, అన్ని బంగారాలు తీసుకెళ్లారు. పాత పెండింగ్ చేసుకుని సుమారు 2 కిలోల పైన బంగారం ఉంటుంది. బంగారం ఒకటే పోయిందా ఇంకేమన్నా? అందులో బ్యాగులో 2.5 లక్షల నగదు మరియు నా కొద్ది చిల్లర ఖర్చులో ఉంచిన డబ్బులో 30,000 రూపాయలు ఉన్నాయి, అవి కూడా పోయినాయి. అలాగే ఒకటి చిన్న వెండి తల్ల కూడా తీసుకెళ్లారు. మీకు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారా పోలీసులకు? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మీకు ఎవరి మీద అనుమానం? చెప్పలేదు. అందరూ ఉన్న వాళ్ళు, ఆ రోజు ఇంట్లో ఉన్న వాళ్ళు మా స్నేహితులు అండ్ మా చుట్టాలు మరియు మా పక్క ఇంటి ఈ మాస్టర్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎవరిని అనే పరిస్థితిలో లేవండి. ఇప్పుడు బంగారం మీ ఒక్కడిదే పోయిందా లేకపోతే మీ చుట్టాలు అందరిది కలిసి? లేదండి, బంగారం మాట్లాడతాను. కాకపోతే చుట్టాలు 1-2 అందులో పెట్టుకుందామని 2 చిన్నవి ఉన్నాయి, పెద్ద ఏం లేవు. ఏసీపీ సార్ వచ్చి విజిట్ చేసినట్టున్నారు. చేసినానండి. ఏమన్నారు సార్? సార్ చూస్తామండి, అంతా ట్రై చేస్తున్నాము అన్నారు. వాళ్ళు మాతో టచ్లోనే ఉన్నారు. ఎవరెవరైతే మా ఇంటికి వచ్చిన అందరి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నారు. సుమారు ఒక 80 నుంచి 100 మంది తీసుకున్నారు ఫింగర్ ప్రింట్స్. సీసీ కెమెరాలు కానీ అవన్నీ చెక్ చేస్తూ ఉన్నారండి. సుమారు ఎంత ఉంటుంది దాని వాల్యూ? ఉంటుందండి, ఇంచుమించు 1.5 పైన ఉంటుంది.